నమస్కారం కృష్ణారావు గారు. అవేర్ టాక్స్కి పునఃస్వాగతం. మనము గత సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే భారతదేశంలో మళ్ళీ అంటే మోడీ 2లో కూడాను మంచి సపోర్ట్ వచ్చింది. ఏది ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి. ఇంకా 3-3లో చెప్పనే అక్కర్లేదు. మనకి ఏంటంటే మన ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఈ పిఎస్యు ఆర్గనైజేషన్స్, అందులో పర్టికులర్లీ డిఫెన్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ చాలా ఇంప్యూటస్ వచ్చి అందరూ వాటి గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఆ దీంట్లో భాగంగానే మరి ఎన్డీఏలో అలయన్స్ పార్ట్నర్ అయినటువంటి తెలుగుదేశం వాళ్ళు మొన్న ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ అయిన తర్వాత ఓ చిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ట్రాటజీస్ అది చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన ఇమీడియట్గా ఒక చిన్న ప్రపోజల్ పెట్టాడు. ఇది ఆంధ్రప్రదేశ్లో కనుక హెచ్ఏఎల్ ఆపరేషన్స్ విస్తరణ చేయాలంటే, లేకపోతే హెచ్ఏఎల్ని ఆంధ్రప్రదేశ్కి మార్చాలన్నా మేము దానికి సఫిషియెంట్ ల్యాండ్, మిగిలిన ప్రొవిజన్స్ అన్నీ మేము ఇస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టడంతో అది ఒక చిన్న, ఎందుకంటే అది పక్క రాష్ట్రమైనటువంటి బెంగళూరు బేస్గా పెట్టుకుని హెచ్ఏఎల్ అంతా డెవలప్ అయింది అదంతాను. సో పెద్ద కాంట్రవర్సీ అనేది క్రియేట్ అయింది. సో మరి కర్ణాటక చీఫ్ మినిస్టర్ వాళ్ళేమో ఇది ఇట్లా సిద్ధరామయ్య గారు ఇది చేయడానికి వీలేదు, ఏ పరిస్థితుల్లో హెచ్ఏఎల్ వెళ్ళడానికి వీలేదంటే, బట్ ఈయన ఏమన్నారంటే మేము హెచ్ఏఎల్ తరలించమని చెప్పలేదు, వీల్ అలాట్ అనేది లేపాక్షి నాలెడ్జ్ పార్క్ అని బెంగళూరుకి ఆనుకునే ఉన్నటువంటి, అంటే కర్ణాటకకి ఆనుకునే, అంటే అది ఎంత ఉంటుందో ఒక 160 కిలోమీటర్స్ డిస్టెన్స్ కూడా ఉండదు. ఆ డిస్టెన్స్లో వీల్ ప్రొవైడ్ ది 10,000 acres అని చెప్పి చాలా ఓపెన్గానే వెళ్ళి, మరి ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవ్వాలంటే యూ నీడ్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీస్ లైక్ దిస్, దానికి ఆయన చెప్పడం జరిగింది. అండ్ మామూలుగా ఇంకా మీరు ఒకసారి ఆ హెచ్ఏఎల్ యొక్క ప్రాముఖ్యత అంటే యుద్ధరంగంలో తయారు చేసేటువంటి విమానాలు, దాని గురించి ఒక చిన్న వివరణ ఇస్తూ, ఇది ఒక వివాదం అవుతుందా, లేకపోతే అంటే రాజకీయ ఉద్రిక్తతలు పెంచడానికి ఆస్కారం ఉంటుందా, లేకపోతే భవిష్యత్తులో దీని గురించి చక్కగా నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా అది వచ్చేటట్టు చూసుకుని హెచ్ఏఎల్ భారతదేశంలో రక్షణ రంగంలో తన వంతు పాత్రను పోషించి ముందరకు తీసుకెళ్ళడానికి ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అప్రూవల్ ఇచ్చినా దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేంత చేయడానికి ఒక టైం స్పాన్ అయితే పడుతుంది. బట్ దానికి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే తప్పదన్నమాట. సో ఈ హెచ్ఏఎల్ ఆంధ్రప్రదేశ్ అంటే అనంతపూర్లో పెట్టడం వలన దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అండ్ ఆల్సో ఒకవేళ పెడితే భారతదేశ రక్షణ వ్యవస్థపై ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఒక చిన్న వివరణ. అంటే ఈ ఇష్యూని ఆయనే క్లారిఫై చేసేసాడు చంద్రబాబు నాయుడు గారే. సో ఐ థింక్ సెటిల్స్ ద మ్యాటర్. మేము ఉన్నదాన్ని ఏమి తీసేయమని లేదు, ఎక్స్పాండ్ అయ్యేటట్టయితే భూమి ఇస్తామన్నారు. కరెక్ట్ కూడా, ఎందుకంటే ఉన్నది ఎవరూ తీసేయరు. ఇప్పుడు హెచ్ఏఎల్ అది బెంగళూరుకు ఒక ఆయువు పట్టులాగా తయారైంది. రెండోది దాన్ని ఆ రోజు నెహ్రూ గారు, మైసూర్ రాజా వాళ్ళు అనుకొని చేసినటువంటిది. ఐ థింక్ హెచ్ఏఎల్ స్టార్ట్ అయింది ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఆర్ జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జరిగింది, జస్ట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో అందుకనే దాన్ని అక్కడి నుంచి తీసే ప్రశ్న మాత్రం ఉండదు. ఒకటి ఇప్పుడు ఏమైందంటే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఒక విషయాన్ని చాలా క్లియర్గా బహిర్గతం చేసింది. నువ్వు ఎంత విదేశాల యొక్క అమ్యూనిషను, ఆర్మమెంట్సు కొనటం మీద ఆధారపడి ఉన్నా ఎప్పటికైనా కానీ సెల్ఫ్ సస్టెనెన్స్ చాలా చాలా డిఫెన్స్లో అవసరం. ఎందుకంటే అవసరమైన టైంలో వాళ్ళు మనకు సహాయం చేయరు. సోర్స్ కోడ్ ఇవ్వటం లేదట. ఇప్పుడు ఏదైనా అది ఇంటగ్రేషన్ చేసుకోవాలంటే సోర్స్ కోడ్ అవి రావాలి. అది రాఫెల్కు వాళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు. ఇంత వాళ్ళు అమ్మేదేమో విమానాన్ని 1000 కోట్లలో అమ్మాడు, కావాల్సిన సోర్స్ కోడ్ మాత్రం విత్హోల్డ్ చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం 5th జనరేషను స్టెల్త్ చాలా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. రెండోది రాను రాను వైమానిక దళం యొక్క ప్రాధాన్యం యుద్ధంలో ఎక్కువ అవుతున్నది, మోర్ దాన్ ఆర్మీ. యాక్చువల్లీ ఇది మన
ఇజ్రాయెల్ వార్తో స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ 1967 వార్లో బ్లిట్జ్ క్రీక్, ఒక్క రాత్రికి రాత్రే మొత్తం ఈజిప్ట్లో ఉన్నటువంటి అన్ని విమానాశ్రయాల మీద దాడి చేసేసి మొత్తం వాళ్ళ ఎయిర్ ఫోర్స్ను నిర్వీర్యం చేశారు. నిర్వీర్యం చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఎదురు లేదు, మొత్తం అంతా ముందుకు ఎక్స్పాండ్ అయిపోయినారు. పైనుంచి సపోర్టే లేకుండా పోయింది ఆ దేశానికి. అందుకని ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ అఫెన్స్ చాలా క్రూషల్ అవుతున్నాయి. కాబట్టి ఈ కొత్త వాటిని తయారు చేయడానికి చాలా ల్యాండ్ కావాల్సి వస్తుంది. అంత ల్యాండ్ బెంగళూరులో లేదు. తప్పకుండా ముందుకు వస్తే దగ్గరలో మనకు అనంతపూర్ ఉంది, హ్యూజ్ ఎక్స్టెంట్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. కాబట్టి అడ్వాంటేజ్ అయితే మనకున్నది. తప్పకుండా ఈయన బాగా పర్సూ చేస్తాడు. కాబట్టి హెచ్ఏఎల్ షిఫ్ట్ కావటం కాదు, కానీ వాళ్ళ కొత్త ఫెసిలిటీ ఏదైనా ఇప్పుడు న్యూ స్టెల్త్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారు చేయటం కానీ ఇంకేదైనా కానీ అటువంటివి తయారు చేసేదానికి అక్కడ పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు. కానీ యాజ్ ఇట్ ఈస్గా హెచ్ఏఎల్ను షిఫ్ట్ చేయటం అనేది జరగకపోవచ్చు. మంచి విషయాలు చెప్పారంటే చూద్దాం. మరి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో మరి హెచ్ఏఎల్ ఎప్పుడు వస్తుంది, దాన్ని ఏ విధంగా ముందర తీసుకోగలిగే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉందనే దాని మీద మనం వేచి చూడాలి. నమస్కారం.